మంచి ఉత్తేజంగా వైసీపీ క్యాడర్ ఉన్నదట. రీబౌన్స్ అవుతున్నారా అంటే దీంట్లో ఒకటండి, ఆయన కాన్ఫిడెన్స్ ఉందా లేదా పక్కన పెడితే కాన్ఫిడెన్స్ ఉన్నట్టే చూపించుకోవాలి. ఎందుకు చూపించుకోవాలి అంటే దానికి కారణం ఉంది. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ చాలా పెద్ద చెంపదెబ్బ. ఇప్పుడు 2029లో కినక సేమ్ రిజల్ట్, అలాంటి రిజల్టే వస్తే ఆ పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం. ఇప్పుడు టెక్నికల్గా చూసినప్పుడు ఇది వైసీపీ పార్టీ కంటే జనసేన పెద్ద పార్టీ. ఎందుకంటే ఆ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీ పార్టీ 11 మాత్రమే సంఖ్య ఉంది. సంఖ్యాబలం లెక్క చూసినప్పుడు, అసెంబ్లీ లెక్కల్లో చూసినప్పుడు, టెక్నికాలిటీస్లో చూసినప్పుడు జనసేన రెండో పెద్ద పార్టీ అనొచ్చు. వైసీపీ వాళ్ళు మాకు 40% ఓటు బ్యాంక్ ఉందని. 40% ఓటు బ్యాంక్ ఎట్టుంది? 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల వచ్చింది. అదే 21 నియోజకవర్గాల్లోనే క్యాలిక్యులేట్ చేస్తే వైసీపీ ఓటు బ్యాంక్ ఎంత? ఇప్పుడు టెక్నికల్ చూసినప్పుడు టీడీపీ పెద్ద పార్టీ, రెండో పెద్ద పార్టీగా జనసేన ఉంది. రేపు పొద్దున ఇదే రిజల్ట్ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు చాలా క్లియర్గా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎలా కనుమరుగైపోయింది, ఆ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి ఎలా టర్న్అప్ అయింది అనేటువంటిది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ కూడా మళ్ళా పాత కాంగ్రెస్కో, మళ్ళా జనసేన వైపు, మళ్ళా కూటమి వైపు, సహజంగా అది కూడా టీడీపీ యాంటీ ఓట్ బ్యాంకు. సరే, వేరే పార్టీల వైపు షిఫ్ట్ అయితే వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది చాలా పెద్ద ప్రమాదకరమైన క్వశ్చన్. ఏంటి కాన్ఫిడెన్స్? జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ అయితే గాడి గుర్తులేదండి. ఇప్పుడు ఆ గుంటూరు బయట హత్య జరిగిన దానికి అక్కడ అక్కడ ఒక సోషల్ మీడియాకి మంచి మ్యాథ్ ఇచ్చాడు. ఎవరో విలేకరు మధ్య పెడితే నువ్వు ఇట్లా మాట్లాడితే ఫ్లో దెబ్బతింటుంది అన్నాడు. అంటే ప్రిపేర్ చేస్తాడు, పొరపాటు మధ్య బ్రేక్ కొడితే ఇక లేదు అక్కడతో. తర్వాత పిల్లలు అరెస్ట్ తర్వాత వెళ్ళాడు. ఆ పిల్లలు నేరం చేశాడు, ఒప్పుకొని వచ్చాడు. ఇట్లా కదా ఎక్కడికి పోతే అక్కడ విజయవాడ వరదలకు వెళ్ళాడు. ₹1,00,00,000 పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇస్తే నువ్వు డబ్బులు అంటే ₹1,00,00,000 అన్నాడు. ఏ డబ్బులు అంటే నా పార్టీ ఇస్తాడు. తర్వాత పార్టీ అంటే అన్ని పనిచేసామన్నాడు. ఈ ఒక సోషల్ మీడియాకి మేకలా తయారయ్యాడు. ఇతను ఏ రోజు బయటకు వస్తే ఆ రోజు ఒక వారం రోజులు సోషల్ మీడియా నెటిజన్లు ఒక పండగ వాతావరణం ఉంటుంది ట్రోల్స్ చేయడానికి. జనాలకి ఈ రోజు ఒక పరదా లేకుండా వస్తాడా? మరి ఎట్లా వస్తాడు? అసెంబ్లీకి పొమ్మనండి. అసెంబ్లీకి వెళ్తే అక్కడ మాట్లాడితే మాట్లాడే సమాధానాలు వస్తాయి. చిన్నప్పరెడ్డి గారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే తోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీ తోటి, ఒక తల్లి గారు ఒక ఎమ్మెల్యే తోటి స్టార్ట్ అయిన ప్రయాణం 151 సీట్ల దాకా వచ్చాం. 151 సీట్ల గురించి మేము ఈవీఎం